నార్మల్‌గా ఎవరినైనా వెంట్రుకలు, గడ్డం చూస్తేనే ఎందుకలా పిచ్చి పిచ్చిగా పెంచుకున్నావు? లేదంటే నీ వేషం ఏంటి ఇలా ఉంది అని అంటారు. మరి అఘోరాలు పెద్ద పెద్ద గడ్డాలేసుకొని, జుట్లు పెట్టుకొని ఉంటారు. దానికి అర్థం ఏంటండి అసలు? చిన్న చిన్న గడ్డము చిన్న చిన్నగా పెంచుకోవడమే కొంచెం పిచ్చి వాస్తవం. అయితే అఘోరాలు, నాగసాధువులు, మామూలు పురోహితులు ఈ గడ్డాలన్నీ పెంచుకుంటారు. ధ్యాస చాలా ముఖ్యమైనది ఇక్కడ. నీ అలంకరణ శరీరం మీద ఉంటే లక్ష్యం మీద ఉండదు. ఈ హెయిర్ అనేది ఎవరైతే పెంచుతారో అఘోరాలు, గడ్డము, ఇవే బలం. తినే తిండి అంతా ఎంట్రుకలకి వెళ్ళిపోతుంది, శక్తి గట్టిగా బలంగా ఉంటారు. ఇప్పుడు నువ్వు తినే తిండి కూడా నీ శరీరం అంత వెళ్తుంది. ఈ అఘోరాలు కానీ నాగసాధులు కానీ ఈ మీసాలు గడ్డము ఈ ఎంటికలు ఎందుకు పెంచుతారంటే అమ్మ శరీరం మీద ధ్యాస వదిలేయడానికి. రోజు తీసుకుందాం అనుకున్నాం ఉదాహరణకి, ఓ రోజు డ్రెస్ వేరే తీసుకోబోతే అవుతుంది. రోజు మీరు అన్నట్టుగానే వారానికి ఒకసారి ట్రిమ్ చేసుకున్నారే అనుకోండి, ఓ రోజు కోట్ వేసుకొని షూ వేసుకోబోతే అవుతుంది. అదే ఇవన్నీ వదిలిపెట్టేసేస్తే ధ్యాస ఎక్కడికి పోదు. చూడగానే శివోహం అని శరీరం అంటుంది. ఇలా అనుకోగానే ఓం నమ శివాయ అనుకుంటాం. ఇలా ఇలా అనుకుంటాం. ఇప్పుడు ఇలా దీన్ని కూడా స్టైల్గా చేసేవాళ్ళు ఉన్నారు, లేరని కాదు. ఈ పైన అంత పెద్దగా ఎంటికలు, ఇక్కడ గడ్డం ఇలా పెట్టుకొని ఓం నమ శివాయ అంటేనే విలువ. కొంతమంది ప్యాషనెట్గా పోతున్నారు, వాళ్ళది వేరు. వాళ్ళు కూడా చూడడానికి ఒకవేళ సాధు లక్షణానికి వస్తే వాళ్ళు ఇమీడియట్లీ మా భక్తులు ఉన్నట్టు ఉన్నారు అనిపిస్తారు కదా. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటమ్మా, అవతల వ్యక్తి మన చూపు, ఈ వ్యక్తి యొక్క చూపు మార్చడానికి. ఓహో ఈయన సాధువు ఉన్నట్టున్నాడు, గడ్డం పెంచేశాడే. వేరే ధ్యాసలు ఉండవు కదమ్మా. కామం మీద కానీ, ఇంకేదన్నా స్త్రీ మీద కానీ, మద్యం మీద కానీ, డబ్బు మీద కానీ, ఆస్తి మీద కానీ ఆశలు వదులుకోవడానికి. ఇవన్నీ ఆశలు ఒకవేళ పుడితే ఇవన్నీ ఎందుకు ఉంటాయి? మంచిగా ట్రిమ్ చేసుకొని మంచిగా బుల్లెట్ బండి వేసుకొని పోవచ్చుగా, మంచిగా ఇన్నోవా కార్లో తిరగచ్చుగా, ఏసీలు వేసుకొని ఎక్కడ నిలబడచ్చుగా, షాపింగ్ మాల్ దగ్గర ఎవరన్నా చూస్తారనో, లేకపోతే ఇంకేదైనా చేయొచ్చనో. ఇవన్నీ ఎందుకు? ఇంకేదైనా ఆశించని ఉండొచ్చు కదా. ధ్యాస చాలా ముఖ్యమైనది. ఇవన్నీ వదిలేసిన వాడు పరమాత్ముడికి దగ్గర అవుతున్నాడు అని అర్థం. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు పెంచుతున్నారు అంటే నా తండ్రి పరమాత్ముడు కూడా ఇంతవరకు ఉన్నాయి. అవునండి. ఆయన ఎంటికల నుంచి పుట్టినవాడే భైరవుడు. కుక్క అంటాముగా ఈ రోజుల్లో. భైరవుడు ఆయన ఎంటికల నుంచి వచ్చాడు, శివుడి ఎంటికల నుంచి. ఇప్పుడు కేదార్నాథ్ ఆలయం ఉంది కదమ్మా, అక్కడ శివుడితో పాటు జర్మన్ షెపర్డ్, బ్లాక్ జర్మన్ షెపర్డ్ ఉంటుంది. యూట్యూబ్లో చూడండి, బ్లాక్ జర్మన్ షెపర్డ్ తిరుగుతుంటుందంట అక్కడ. అది ఎవరికి కనబడదంట. ఎవరికన్నా ఏదన్నా ఇంట్లో హెచ్చరిక ఇవ్వాలంటే ఫస్ట్ కుక్కనే పోతుందంట వాళ్ళ కళలో. అమ్మో కేదార్నాథ్ అంటే భైరవనాథ్ వచ్చినట్టుండు, బాబా భైరవనాథ్ అంటారు దాన్ని. తండ్రి వచ్చిండి ఏంది అని మొక్కుకుంటారు ఉత్తరాఖండ్లో. ఇలా ఉన్న తరుణాలు తల్లి మన దగ్గర. అదే నా తండ్రి చిన్న ఎంటికలు పెట్టుకొని ట్రిమ్ చేసుకొని నువ్వు అన్నట్టుగా షేవ్ చేసుకొని అన్నీ చేసుకొని ఉంటే నా తండ్రి కూడా పరమాత్మను అనిపించుకునేవాడు కాదు. మిగతా దేవుళ్ళందరికీ అలంకరణ ఉంటుంది, నా తండ్రికి ఎందుకు ఉండదు మరి? ఆయనకు చేసుకోలేక కాదు కదా తల్లి. ఆయన విలువ ఏంటంటే మనస్సు ముఖ్యమైనది, శరీరం కాదు. పార్వతీమాత కన్నా ఉన్నాయిగా. అంటే ఎవరికి ఇచ్చాడు విలువ? స్త్రీకి ఇచ్చాడు. ఈయన కష్టపడ్డాడా? కష్టపడుతున్నాడా? ఎవరి కోసం? ఇంటి కోసమే, స్త్రీ కోసమే. అందుకని శివభక్తులు, శివతత్వం కూడా అలానే ఉండాలి. కాబట్టి ఈ దేహం వేసుకొని మనము పూజ చేస్తే అవతల వ్యక్తి కూడా మనల్ని చూసి ఓహో ఈయన గారి శివభక్తులా, త్రిశూలం వేసుకొని ఉన్నారా, ఒక గుర్తింపు శివభక్తుడానా అని వస్తుంది. నేను ఇలా ఉండేసి మధ్యాహ్నం సేవిస్తే 10 మంది నన్ను తక్కువ చూసి కొడతారుగా. ఏందాయను చూడ్డానికి ఎట్లున్నావు, చేస్తున్న పనులని. అక్కడ కూడా కొంతమందిని చూస్తాం మద్యం సేవిస్తున్న స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు, వాళ్ళని తిట్టి వీడియోలు చేసిన వాళ్ళు ఉన్నారు, రోడ్ల మీద చూస్తారు కదా. ఇక్కడేమో మంచి చెప్తారు, పక్కనేకెళ్ళి తాగుతారు. అలా ఉన్న వాళ్ళు ఏంటంటమ్మా సమాజానికి ఇలాంటి విలువలు ఇవ్వరు. మనది అలా కాదు. మనల్ని చూడగానే అవతల వ్యక్తి ఒక ధర్మం, ఒక న్యాయం అనే విషయాన్ని అడగడానికి వస్తాడు. ఇది ముఖ్యమైనది అక్కడ. ఇంకా అమ్మా మీరు ఇప్పుడు మీ జుట్టు అలానే ఉంటుందా అండి మరి? ఎందుకు ఇప్పేస్తే కూడా కిందికి వచ్చేస్తుంది. అంటే ప్రత్యేకమైన రోజు ఏమైనా ఉందా, లేకపోతే పౌర్ణమి రోజు తీసేస్తాను. పౌర్ణమి రోజు ఎందుకు? పౌర్ణమి రోజే తీసేస్తాను. పౌర్ణమి రోజు ఎందుకు తీస్తామనంటే మేము ఆ రోజు పరమాత్ముడికి కొన్ని లెక్కలను అప్పచెప్పే పని ఉంటుంది నాకు. ఎందుకంటే నేను కొన్ని పూజలకు వెళ్తా, కొంతమంది ఇంటికి వెళ్తా. చావు అయినా నెక్స్ట్ డే కూడా నన్ను పిలుస్తారు ఇంటికి శాంతి పూజలకని. చావు అయిన రోజు నెక్స్ట్ డే కొంతమంది అమ్మలు ఉన్నారు,
ఖమ్మం, వరంగల్, కర్నూలు, నెల్లూరు, గూడూరు, గుంటూరు ఇక్కడికి నుంచి ఫోన్ చేస్తారు. మా అబ్బాయి చనిపోయాడు స్వామి, మాకు ఇంట్లో బాగా అనిపిస్తలేదు, ఓసారి మీరు అడుగు పెట్టండి అని అంటారు. నేను ఎక్కువ శాతంగా వెళ్తూ ఉంటాను, పోతూ ఉంటాను, నేనే వెళ్తాను, కారు వేసుకొని పోతూనే ఉంటాం, పూజలు చేసి వాళ్ళందరూ చేసుకొస్తాం కదమ్మా. అలా పోయినప్పుడు ఆ ఇంట్లో బాధ, తల్లిదండ్రులు ఏడుస్తారుగా, అక్క చెల్లెలు, చనిపోయిన అతను కూడా ఎందుకు చనిపోయానో తెలియదు. ఆ మనస్సు, ఆ అంతరాత్మ, ఆ ఆత్మ యొక్క రోదన బాధ కదా. శివసాధువులు ఒకసారి ఇంటిలో అడుగు పెడితే ఒక 7 జన్మల పుణ్యాన్ని సంపాదించిన వాళ్ళు అవుతారు. ఒక సాధు అందరింట్లోకి రాడు కదా, కొంతమంది పిలుస్తారు, కొంతమంది ఇంట్లోకి వెళ్తారు. దరిద్రం ఉన్న ఇంట్లోకి సాధువు అడుగుపెట్టిన పుణ్యమే అని అంటారు. ఇది శాస్త్ర గ్రంథాల్లో రాసింది. పురోహితులు కూడా అందుకే వస్తారు పూజలకి దానికి. ఇప్పుడు నాలాంటి ఒక సాధువు సమాజానికి చాలా దూరంగా ఉన్నవాడు ఇంటికి రావడం వల్ల ఏమవుతుందంటే అమ్మా, ఇంట్లో ఏదైతే జరిగిందో, ఏదైతే చావు, మనసు శాంతిని కోల్పోయి ఉంటుంది కదమ్మా, అవన్నీ తీసుకురావడానికి ఒక సాధువు వెళ్తాడండి. వెళ్ళినప్పుడు ఈ యొక్క వివరణ తీసుకొని వచ్చి ఇవన్నీ ముడుపుల రూపాన నా దగ్గరే పెట్టుకొని ఉంటాను. తండ్రికి ప్రతి పౌర్ణమి రోజు అప్పచెప్తాను అవన్నీ. నేను అప్పచెప్పేటప్పుడు ఏ బంధనలో ఉండకూడదని ఈ బంధన తీసేస్తాను, ఈ హెయిర్ వదులుతాను మొత్తం. ఇలా వదిలేసేసి ప్రశాంతంగా పరమాత్ముడి దగ్గర పెడతా. ఫలానా మనిషి, ఫలానా వివరణ, ఫలానా స్థితిని నేను తీసుకొచ్చాను, ఇందులో న్యాయం ధర్మం అనేది మీకు అప్పచెప్తున్నాను అని చెప్పి. మీరు చూశారు కదా, మమ అని అనుకోమంటారు బ్రాహ్మణులు. ఎందుకు? మీరు బ్రాహ్మణులు కాదు కదా. బ్రాహ్మణుడు ఏమో మంత్రాలు చదువుతాడు, మీరు మమ అనుకోగానే మీకు పుణ్యం వచ్చేస్తుందా? రాదు. ఎందుకంటే మమ అని అనుకుంటే తండ్రి ఈయన గారి పూజని మీకు అప్పచెప్తున్నాను, ఈయన గారి యొక్క గోత్రనామాలతో కుల దైవానికి ఇల వెలుపుల ఒక ఆశీర్వాద బలంతో మనల్ని చేరి వచ్చారు కాబట్టి వారి యొక్క గోత్రనామాలని మీకు అప్పచెప్తున్నాను అంటే మమ అనుకోవడం వల్ల మీరు ఏమవుతుందంటే మన యొక్క మనస్సుని పరమాత్ముడికి అప్పచెప్పిన వాళ్ళం అవుతాము. అలా బ్రాహ్మణుడు కూడా గుడిలో ఇస్తాడు కదా మన ముడుపులన్నీ. అలాగే శివభక్తులు ఎక్కడ కాదు, ప్రతి పౌర్ణమికి వదిలేస్తారు. అది వేరు విషయం. కొంచెం డీప్గా పోయే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ రానున్న రోజుల్లో ప్రత్యక్షంగా చెప్తాను మీకు. ఇంకా తల్లి